హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనం చేయబోతున్న ట్రిప్ వచ్చేసి చాలా 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 పెద్ద ట్రిప్. ఆల్మోస్ట్ టోటల్ 1 వీక్ అయితే వెళ్ళబోతున్నాము. సో కంప్లీట్గా కేరళ అండ్ తమిళనాడు మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాము. ఈ రోజు వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి మనం బయలుదేరిపోతున్నాం అనమాట. ఈరోజు ఫస్ట్ డైరెక్ట్గా మా జర్నీ వచ్చేసేసి కన్యాకుమారికి వెళ్తున్నాము. అందుకే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా మా జర్నీ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ నుంచి 10.5 hours మాకు బెంగళూరు నుంచి కన్యాకుమారి చూపిస్తుంది. సో లీస్ట్గా అట్లీస్ట్ 12 hours వేసుకున్నా మేము మళ్ళీ 4:30 to 5 బిట్వీన్ అక్కడ ఉంటాము. సన్సెట్ చూడొచ్చు అనే ఉద్దేశంతో అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట. సో టోటల్గా కంప్లీట్ 1 వీక్ చాలా 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 అద్భుతమైన టెంపుల్స్ తోటి మీ ముందుకు రాబోతుంది రాధికా కళ్యాణ్ ఛానల్. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రిప్ కోసం అయితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ టైంలో బయలుదేరడం అయితే నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఎంత బాగుందో చూడండి. అర్లీగా రీచ్ అయిపోతాము. ప్లస్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే క్లైమేట్ కానివ్వండి, లేకపోతే జర్నీ కానివ్వండి, చాలా బాగుంటుంది. స్టార్ట్ అవ్వగానే ఒక మంచి గణేశుడు సాంగ్ పెట్టుకొని అలా వెళుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. సో స్టార్ట్ అయింది మా బండి అయితే. ఇంక ఇప్పుడు వచ్చేసేసి మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 o'clock అయిందన్నమాట. 6-6:15 బిట్వీన్ ఒక కాఫీ తాగదామని ఆగామన్నమాట. పిల్లలు అయితే నిద్రపోతున్నారు లోపల. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ నాకు మా వారికి ఈ టైంలో అంటే 4-4:30 బయలుదేరి ఇలా మధ్య మధ్య బ్రేక్లు తీసుకుంటూ చక్కగా మంచి కాఫీ తాగుతూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ జర్నీ ఎంత రొమాంటిక్గా ఎంత బాగుంటుందో తెలుసా. చాలా బాగుంటుంది. సో జర్నీ ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో బయలుదేరామా, ఒక ప్లేస్కి వెళ్ళిపోయామా, చూసామా, వచ్చామా అంటే అది ఎప్పటికీ కూడా మన మైండ్లో అదొక మెమరబుల్ ట్రిప్గా అయితే ఉండదు. నేనైతే అటువంటి ట్రిప్ని అస్సలు ఎంకరేజ్ చేయను. అర్లీగా బయలుదేరండి. పిల్లల్ని కారులో నిద్రపుచ్చేయండి, చక్కగా నిద్రపోతారు. అండ్ వైఫ్ హస్బెండ్ మధ్య మధ్యలో ఆగుతూ ఒక మంచి కాఫీకో లేకపోతే ఒక బ్రేక్ తీసుకుంటూ ఒక 5 నిమిషాలు అలా మాట్లాడుకుంటూ అలా జర్నీ చేస్తుంటే 1000 kilometers వెళ్ళినా కూడా మీకు అసలు జర్నీ టైర్డ్నెస్ అయితే అస్సలు తెలియదు. కానీ మీ గురించి మాత్రమే మాట్లాడుకోండి. జస్ట్ యూ అండ్ యువర్ హస్బెండ్ టాపిక్ అంతే. వేరే వాళ్ళ సోదంతా మనకు వద్దు. జస్ట్ స్పెండ్ టైం అంతే. ఫ్యామిలీ టైం ఇది అంతే. అండ్ ఇప్పుడైతే 8:30 అయిపోయింది. మేము A to B అడియార్ ఆనంద్ భవన్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి. బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దాము అని. ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేచి మనం బ్రష్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఆకలి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో అర్లీగా ఫినిష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా. సో లంచ్కి ఇంకా మళ్ళీ 1 o'clock దాకా ఎక్కడ బ్రేక్ తీసుకోవద్దు, అలా వెళ్తూ ఉందాము అనే ఉద్దేశంతో అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే స్టాప్ తీసుకున్నాం అనమాట. సో ఎంత బాగుందంటే వెదర్ కానివ్వండి, ఆ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. వర్షం పడదామా వద్దా అన్నట్టు చక్కటి మేఘాలతోటి అందంగా ఎంత బాగుందో చూడండి క్లైమేట్. ఇలాంటి టైంలో మంచి సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా జర్నీ. అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా ఈ రెక్క. ఇది వచ్చేసి మనకి విండ్ మిల్స్ ఉంటాయి కదండి, ఆ విండ్ మిల్స్కి సంబంధించిన రెక్క అనమాట. జస్ట్ ఒక చిన్న షూట్ తీశాను. అండ్ మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం. చెప్పాను కదా జర్నీ అంటే బ్రేక్స్ ఉండాలండి, లేకపోతే చాలా బోర్ కొడుతుంది జర్నీ. సో మంచి గ్రేప్స్ తోట దొరికిందనమాట. ఎంత బాగున్నాయి. సేల్ చేస్తున్నారు. 1 kg 70 rupees. అడిగాం ఫొటోస్ దిగుతామని, ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిపోయి అక్కడ అమ్ముతున్నారు. ఇంకా జస్ట్ మనం అడగంగానే తోట లోపలికి వెళ్ళి ప్లక్ చేసుకొని తెస్తున్నారు కదా. వాళ్ళకి సెంటిమెంట్ వల్ల ఫొటోస్ ఒప్పుకోలేదన్నమాట. నేను దొంగతనంగా వీడియో తీశాను. అండ్ ఇది జస్ట్ సైడ్ మిర్రర్లోంచి ఒక చిన్న షాట్ తీశాను. మేఘాలు భలే ఉన్నాయి. ఆ మేఘాలు కొండ ఎంత బాగుందో, అందుకని అలా చిన్న షూట్ తీశానండి. ఇప్పుడు వచ్చేసేసి మనము చెప్పాను కదా 1:30 ఆ టైంలో మనం లంచ్ కాగుదామని. ఇంకొకటి శరవణ భవన్ దొరికిందనమాట. సో శరవణ భవన్ దగ్గర బ్రేక్ తీసుకున్నాం లంచ్ పర్పస్ అని చెప్పేసి. ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ మన జర్నీని 4-4:30 కల్లా ఎట్ ఎనీ కాస్ట్ కన్యాకుమారిలో ఉంచాలి. సన్సెట్ చూడాలనేదే మా పాయింట్ అనమాట. సో అందుకని ఇంటి దగ్గర అర్లీగా బయలుదేరారనుకోండి, మీ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ ప్లేస్కి అర్లీ కూడా రీచ్ అయ్యి మీరు కావాలనుకున్న ప్లేసెస్ని కూడా విజిట్ చేయొచ్చు అనమాట. సో 2 కొండల మధ్యలో అటు ఇటు మంచి హైవే రోడ్డు ఎంత బాగుందంటే జర్నీ అల్టిమేట్గా ఉంది. సో మన ట్రిప్ ఇప్పుడైతే కన్యాకుమారి. చేతిలోన చేసి చెప్పే
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. సో ఫైనల్గా అయితే మనం మంచి సాంగ్స్ తోటి మంచి క్లైమేట్ తోటి అనుకున్న ప్రకారమే హ్యాపీగా 4:30 4:45 కల్లా అయితే మనము కన్యాకుమారి రీచ్ అయిపోయాము. మా లక్ ఏంటంటే సన్సెట్ పాయింట్ మాకు జస్ట్ 500 మీటర్స్లో ఉందన్నమాట. ఈరోజు అంటే మేము దిగిన రోజు 22వ తారీఖు వచ్చేసేసి సెప్టెంబర్ 22 2025 సాయంత్రం 6:09కి సన్సెట్ అనమాట. మాకు మంచిగా టైం ఉంది. సో రూమ్కి వెళ్ళేసేసి హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి ఒక పావు గంట రెస్ట్ తీసుకొని సన్సెట్ పాయింట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మేము తీసుకుంది వచ్చేసి హోటల్ విశ్వ గ్రాండ్, చాలా బాగుంది. అండ్ మాకేంటంటే మేము ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు బీచ్ వ్యూ అనమాట. బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే బీచ్ అందంగా కనిపిస్తూ చాలా బాగుంది మా రూమ్ నుంచి. సో మనమైతే ఇప్పుడు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని చెక్ ఇన్ ఫార్మాలిటీస్ రాగానే చల్లటి వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు. తాగేసేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి చక్కగా మనమైతే బీచ్కి వెళ్ళిపోదాము. సరే పదండి రూమ్ చూద్దాం ఎలా ఉందనేది. సో ఫైనల్గా బెంగళూరు నుంచి అయితే మనం ఫస్ట్ ప్లేస్ ఈరోజు కన్యాకుమారి. బెంగళూరు నుంచి 650 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. 4:30కి స్టార్ట్ అయితే ఇక్కడ 5:15 కల్లా అయితే విత్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్, లంచ్ బ్రేక్, ఇంకా మధ్య మధ్యలో అలా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ హ్యాపీగా అయితే కన్యాకుమారి రీచ్ అయిపోయాము. మా హోటల్ వచ్చేసి హోటల్ విశ్వ గ్రాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మా హోటల్ నుంచి బీచ్కి అంటే సన్సెట్ పాయింట్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ అనమాట. రైట్ నౌ ఇప్పుడైతే మనం సన్సెట్ పాయింట్ దగ్గర ఉన్నాము కన్యాకుమారి బీచ్ దగ్గర. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే సన్సెట్ అవుతుంది. ఆ అద్భుతాన్ని అయితే మీకు చూపిస్తాను. సన్సెట్ కోసమే వచ్చామన్నమాట అంత ఫాస్ట్గా. అండ్ ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. సో మన ఈరోజు 8 డేస్ ట్రిప్లో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి కన్యాకుమారిలో వెళ్తున్నాము. సరే అయితే మనం ఫస్ట్ సన్సెట్ చూసేద్దాం పదండి. బ్యూటిఫుల్ సన్సెట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ చాలా క్లౌడ్స్ ఉన్నాయి. వర్షం అయితే పడట్లేదు కానీ చాలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మా జర్నీ మొత్తంలో కూడా ఫుల్ క్లౌడ్స్ ఉంది. కానీ ఒక్క
చోట కూడా అయితే మేము వర్షం చూడలేదు. అండ్ ఇంకోటి మా జర్నీ మొత్తంలో అయితే యాజ్ పర్ వెదర్ రిపోర్ట్ చాలా వర్షాలు ఉన్నాయి. కానీ ఏమో తెలియదు మరి మా జర్నీ ముందుకు ఎలా సాగుతుందో అనేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పొద్దుకులు మనకి చక్కగా ప్లెజెంట్గా కావాలంటే అలా అన్నీ కూడా మనం టేస్ట్ చేయాలి కదా. వర్షమైనా బాగుంటుంది, ఎండైనా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది, ట్రిప్ బాగుంటాయి. సో మనము ఎలా ఉన్న క్లైమేట్నైనా డిపెండ్స్ ఆన్ మన మూడ్ని బట్టి, ట్రిప్ మనం తీసుకునే డెసిషన్స్ బట్టి మనకైతే ట్రిప్ చాలా మెమరబుల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఎనీవే ఇప్పుడైతే సన్సెట్ పాయింట్కి అయితే వచ్చేసాము. సన్ ఉన్నాడు, యాక్చువల్గా దానికి చాలా మేఘాలు ఉన్నాయన్నమాట. సూర్యభగవాన్ని మేఘాలు కప్పేసి ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు సన్సెట్ అవుతుందా అనేది. అప్పటి వరకు అయితే చక్కగా ఈ అందమైన బీచ్ అలలని, ఈ సాయంకాలం వచ్చే చల్లని గాలిని చూస్తూ మీరైతే ఈ బీచ్ని ఆస్వాదించండి. సన్సెట్ పాయింట్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి రూమ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. రూమ్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మా హోటల్కి ఎంత బాగా లైట్స్ వేస్తున్నారు చూడండి. లైట్స్ వేస్తే భలే అందంగా ఉంది. లైటింగ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది హోటల్ అయితే. ఎనీవే నేను మీకు చెప్పినట్టు జస్ట్ 500 మీటర్సే కాబట్టి హోటల్ హ్యాపీగా వచ్చేసామన్నమాట. పక్కనే అనమాట బీచ్ నుంచి హోటల్కి. సో వచ్చేసాము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఈరోజు మనకు వచ్చేసి నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చింది అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇప్పుడైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే ఇంకా బయలుదేరుతాం మనం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు ఫస్ట్ మనము బెంగళూరు నుంచి కన్యాకుమారి వచ్చాము. కన్యాకుమారి నుంచి రూమ్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయి ఫాస్ట్గా సన్సెట్ దగ్గరికి వెళ్ళాం. చూసారు కదా, సన్సెట్ ఏంటంటే కొంచెం క్లౌడీగా ఉంది, కొంచెం సేపు కనిపించింది. కానీ ఆ తర్వాత బాగా క్లౌడీగా ఉండటం వల్ల క్లియర్గా చూడలేకపోయాము. కానీ మా హోటల్ నుంచి సన్ రైజ్ అయితే ఎక్సలెంట్గా చూడొచ్చంట. అది కూడా ఇంకా మన అదృష్టం, ఎందుకంటే ఇదంతా వర్షాల టైం కదండి. అందుకని అందరం చక్కగా స్నానాలు చేసి జర్నీ చేసిన టైర్డ్నెస్ అయితే చాలా ఉంది. అండ్ వెంటనే బీచ్కి వెళ్ళటం చాలా టైర్డ్గా ఉంది అసలు. కానీ ఈరోజు మొదటి రోజు నవరాత్రుల్లో కంపల్సరిగా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే ఇప్పుడు మా రూమ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అనమాట కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి. ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నానమాట. అందరూ ఫ్రెష్ అయిపోయి అమ్మవారి దర్శనం అయిపోతే ఇంకా హ్యాపీగా రూమ్కి వచ్చి డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారి గుడి సాయంత్రం 4 గంటల నుంచి 8:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 4:30 నుంచి 12:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. గుడికి వెళ్ళిపోయి గుడి చూద్దాం మనం ఇప్పుడు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రి. ఫైనల్గా మనమైతే అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసామండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నవరాత్రులు కదా, ఎంతో చక్కగా అలంకరించారు. అండ్ అలాగే ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని లైట్లతో అయితే ఎంతో బాగుంది. ఈ ఆలయానికి నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం అయితే వచ్చాను. కానీ క్లియర్గా అయితే గుర్తులేదండి. అమ్మవారి ముఖం అయితే అస్సలే గుర్తులేదు. సో ఇప్పుడైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని. అండ్ నవరాత్రుల్లో మొదటి రోజు అయినా కూడా ఆల్మోస్ట్ మేము ఎండింగ్లో అంటే ఇంకా క్లోజింగ్ టైంలో వచ్చామన్నమాట. 8:30కి క్లోజింగ్ టెంపుల్ కాబట్టి అంత రష్ లేదు. సో మేము కూడా హ్యాపీగా అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ముందు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ముందు ఈ అమ్మవారి ఆలయ చరిత్రని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా వన్ ఆఫ్ ద శక్తి పీఠాలలో అమ్మవారు ఉన్నారు కాబట్టి ఈ ఆలయ చరిత్రను అయితే మనం తెలుసుకుందాము. వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఆలయ చరిత్రను కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. కన్యాకుమారిలో ఉన్న కుమారి అమ్మన్ ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటి. 108 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడే ఈ ఆలయం
కన్య దేవతగా పిలువబడే కన్యకా పరమేశ్వరికి నివాసము. 3000 సంవత్సరాలకు పైగా నాటి చరిత్ర ఈ ఆలయం మతపరంగానే కాకుండా గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కన్యాకుమారిలోని ఈ పురాతన ఆలయం విస్తారమైన సముద్రపు ఒడ్డున ఉండటం వల్ల మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సౌందర్యాన్ని కూడా అందిస్తుంది. ఆధ్యాత్మిక ప్రశాంతత, ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యము మరియు పురాతన వాస్తుశిల్పం ఈ ఆలయాన్ని భక్తులే కాకుండా కన్యాకుమారి పర్యటనలో ప్రతి ప్రయాణికుడు తప్పక సందర్శించాల్సిన ఆలయం ఇది. కన్యాకుమారి ఆలయంలో ప్రధాన దేవత కుమారి అమ్మన్. ఈమెని భగవతి అమ్మన్ అని కూడా పిలుస్తారు. కన్యాకుమారి దేవి యొక్క ఆకర్షణీయమైన విగ్రహం యొక్క అద్భుతమైన లక్షణం దేవత యొక్క వజ్ర ముక్కు ఉంగరం. ముక్కు ఉంగరం యొక్క అద్భుతమైన మెరుపుకు సంబంధించిన అనేక ప్రసిద్ధి కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ముక్కు ఉంగరం వజ్రం కింగ్కోబ్రా నుండి పొందబడిందని ఒక ప్రసిద్ధి కథ కూడా ప్రచారంలో ఉంది. ముక్కు ఉంగరము నుండి ప్రతిబింబించే మెరుపు చాలా బలంగా ఉంటుందట. ఒకసారి ఒక నావికుడు దానిని లైట్ హౌస్గా తప్పుగా భావించి చివరికి ఓడను రాళ్లపై ఢీకొట్టుకున్నాడట. ఈ కారణంగానే ఆలయ తూర్పు ద్వారం మూసివేయబడి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ఆలయ తూర్పు ముఖం తెరవబడుతోంది. ఆలయ చరిత్ర. కన్యాకుమారి ఆలయ చరిత్రను అనేక పురాతన గ్రంథాలలో గుర్తించవచ్చును. గొప్ప హిందూ ఇతిహాసం, మహాభారతం మరియు రామాయణాలలో కుమారి అమ్మన్ ఆలయం ప్రస్తావించ. కన్యాకుమారి ఆలయం వెనుక ఉన్న పురాణం ప్రకారం బాణాసురుడు అనే రాక్షసుడు దేవతల అందరినీ బంధించి తన క్రూరమైన చెరలో ఉంచుకున్నాడు. ఆ వరం ప్రకారం ఒక కన్య మాత్రమే అతన్ని చంపగలదు. అందువల్ల దేవతల ప్రార్థనలు మరియు ప్రార్థనల మేరకు పరాశక్తి దేవి రాక్షసుడిని చంపడానికి కన్య అయిన కుమారి రూపాన్ని తీసుకుంది. కాలక్రమేణా శివుడు కుమారితో ప్రేమలో పడ్డాడు మరియు వారి దివ్య వివాహ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. దేవత వివాహం చేసుకోకపోతేనే బాణాసురుణ్ణి చంపగలడనే వాస్తవం తెలిసిన నారద మహర్షి వివాహాన్ని అనేక విధాలుగా రద్దు చేయడానికి ప్రయత్నించాడు. అతను విజయవంతం కాకపోవటంతో మరియు వివాహ సమయం అర్ధరాత్రికి నిర్ణయించబడినప్పుడు అతను ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు. శివుడు తన వివాహ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజున వాల్కుపరాయిలోని సుచిత్రం నుండి కన్యాకుమారికి నారద మహర్షి కోడి రూపాన్ని ధరించాడు. ఉదయం ప్రారంభాన్ని తప్పుదారి పట్టించడానికి అతను పూనుకున్నాడు. కోడి శబ్దం విన్న శివుడు వివాహ శుభ సమయం గడిచిపోయిందని భావించి తిరిగి ఇంటికి వచ్చేశాడు. దేవత అతని కోసం వేచి చూచింది. శివుడు ఎంతకీ రాకపోవటముతో కన్యకా పరమేశ్వరి కన్యగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. అయితే దేవత అందానికి ముగ్ధుడైన బాణాసురుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన చక్ర గదతో అతన్ని నాశనం చేసింది. అలాగే దేవతలను అతని బంధనం నుండి విడిపించింది. ఆ తరువాత బాణాసురుడు దేవిని కరుణించి తన పాపాలను పోగొట్టమని ప్రార్థించాడు. దేవత అతన్ని క్షమించి పవిత్ర సంగమ జలాన్ని అనుగ్రహించింది. ఇక్కడి నీటిలో ఎవరైతే స్నానం చేస్తారో వారు తమ పాపాలను కడిగేస్తారని చెప్తారు. మరియు పురాణాల ప్రకారం నారద మహర్షి మరియు పరశురాముడు కలియుగం చివరి వరకు భూమిపై ఉండమని కన్యకా పరమేశ్వరిని కోరారట. ఆ తరువాత పరశురాముడు సముద్రం ఒడ్డున ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత అతను కన్యాకుమారి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆలయం చుట్టూ ఉన్న తీరాలలో దాదాపు 25 తీర్థాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయానికి సమీపంలో ఉన్న మరొక పవిత్రమైన స్థలము శ్రీపాదపరై. దీనిని వివేకానంద రాక్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. దేవత పాదాల ముద్రలను మనము ఇక్కడ చూడవచ్చును. అమ్మవారి ఆలయ నిర్మాణం. కన్యాకుమారి దేవతకి అంకితం చేయబడిన కుమారి అమ్మన్ ఆలయం 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.
ఇది అద్భుతమైన నిర్మాణ శైలిని ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు ట్రావెన్కోర్ రాజ్యంలో భాగమైన ఈ పురాతన ఆలయం సముద్రం ఒడ్డున ఉండేది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత దేవి కుమారి తూర్పు ముఖంగా ఉంటుంది. ఈ విగ్రహం దేవతను పూలమాల ధరించిన యువతిగా చూపిస్తుంది. దేవత ముక్కు పుడక అసాధారణ మెరుపుకు ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన అనేక కథలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. కన్యాకుమారి ఆలయము చుట్టూ బలమైన రాతి గోడలు ఉన్నాయి. ఆలయ ప్రధాన ద్వారం ఉత్తర ద్వారం ఉంటుంది. ఆలయ తూర్పు ద్వారం చాలా రోజులు మూసివేయబడుతుంది. ఇది ప్రత్యేక సందర్భాలు మరియు వృశ్చికం, ఎడవం మరియు కర్కాటక మాసంలో అమావాస్య రోజుల్లో మాత్రమే తెరవబడుతుంది. ఈ ఆలయంలో సూర్యదేవుడు, గణేశుడు, అయ్యప్ప స్వామి, బాలా త్రిపుర సుందరి మరియు విజయ సుందరి దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయం లోపల ఒక బావి ఉంది. దాని నుండి నీటిని దేవత అభిషేకానికి ఉపయోగిస్తారు. దీనిని మూలగంగ తీర్థం అని కూడా పిలుస్తారు. కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శన సమయాలు ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఆ తరువాత మధ్యాహ్నం మూసివేసి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. అయితే ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు మార్గము, రోడ్డు మార్గము, అలాగే మనము ఫ్లైట్లో కూడా ఈ ఆలయానికైతే చేరుకోవచ్చు. అద్భుతమైన కన్యకా పరమేశ్వరి ఆలయ చరిత్రను అందరూ విన్నారు కదండి. ఎంతో అద్భుతమైన ఈ ఆలయాన్ని మీరు కూడా వీలైనప్పుడు ఖచ్చితంగా సందర్శించండి. 108 శక్తి పీఠాలలో ఒకటైన ఈ మహాశక్తి పీఠాన్ని మీరు దర్శించి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా ఈ ఆలయ చరిత్ర నచ్చిందనుకుంటున్నాను. ఉంటానండి. మరి నేను రూముకి బయలుదేరుతున్నానండి. ఇంకా సో ఫస్ట్ రోజు మన ప్రయాణంలో ఫస్ట్ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అయితే మహా అద్భుతంగా జరిగింది. యాక్చువల్గా 8:30కి టెంపుల్ క్లోజు. మేము 8 o'clock లోపల ఎంటర్ అయ్యామండి. ఎంత బాగా జరిగిందంటే అమ్మ దర్శనము. చక్కగా మొదటి రోజు దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి అర్చన చేపించుకున్నాము మా గోత్రనామాలతోటి. అలాగే అమ్మవారి పసుపు, కుంకుమలు, గంధము అన్నీ ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి బాలా త్రిపుర సుందరి అమ్మవారి మెడలో నుంచి చక్కగా ఆమె మెడలో ఉన్న దండని తీసి మాకు ఇచ్చారు. అండ్ ఆ తల్లికి పెట్టిన ప్రసాదం ఎవరికి దొరకలేదండి, మాకు దొరికింది. ఆ తల్లికి పెట్టిన ప్రసాదం, అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదాన్ని తీసిచ్చారు. ఎంత బ్లెస్డ్గా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే చాలా అద్భుతంగా దర్శనమైంది. అలాగే ఇప్పుడు మీరు చూసారు కదా శరవణ భవన్లో మేమైతే డిన్నర్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము 9 లోపే. ఎందుకంటే ఇంకా ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ పొద్దున్నే లేచి మనము అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము కేరళకి. సో అందుకోసమని అర్లీగా స్టార్ట్ చేసేసుకుంటున్నాం అనమాట అన్నీ. సో అన్నీ అర్లీగా ఫినిష్ చేసేసుకుంటున్నాము. సో ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం అంతా మీరు టెంపుల్ అంతా చూసారు కదా. చాలా కష్టపడ్డాను. లోపలైతే టెంపుల్ తీయడానికి అసలు ఒప్పుకోవట్లేదు. కొంచెం అని పర్మిషన్ తీసుకొని తీశానమాట. సో ఐ థింక్ మీ అందరికీ ఈ టెంపుల్ వ్లాగ్ కన్యకా పరమేశ్వరి అమ్మది మొదటి రోజు మన దేవీ నవరాత్రుల్లో దర్శనము మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపొద్దున్నే కలుద్దాము. మనము అనంత పద్మనాభ స్వామి గుడికి కేరళ బయలుదేరుతున్నాము.